తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాలిఫోర్నియాలో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం, ఆ లక్ష్యాన్ని సూచించే నినాదం ఉందని, అవుట్ ఆఫ్ మెనీ వన్ అనేది న్యూయార్క్ స్టేట్ నినాదం, టెక్సాస్ ని లోన్ స్టార్ స్టేట్ అని పిలుస్తారు, కాలిఫోర్నియాకు యురేకా అనే నినాదం ఉంది, మన దేశంలో రాష్ట్రాలకు ఇటువంటి ప్రత్యేక నినాదాలేవీ లేవు, ఇప్పటి నుంచి మన తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దామని చెప్పారు. కులం పేరుతో మతం పేరుతో నేటి పాలకులు చిచ్చుబెడుతున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. నెహ్రూ ఇందిరమ్మల చరిత్ర వక్రీకరించే పనిలో కొందరు ఉన్నారని తెలిపారు. ఫిట్ ఇండియా ఉద్యమ వ్యతిరేకులు ఇవాళ దేశాన్ని పాలిస్తున్నారని అన్నారు. అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని రాహుల్ గాంధీ ఆలోచనని, అందుకే రాహుల్ గాంధీ జోడో యాత్ర చేశారని తెలిపారు. తెలంగాణలో విద్యుత్ శాఖలో ప్రమోషన్లు, బదిలీల కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్న ఉద్యోగులకు ఇక వేచి చూసే బాధ తప్పనుంది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ ఉద్యోగుల ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విద్యుత్ శాఖలో పదోన్నతులు, బదిలీలు చేపడతామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. విద్యుత్ శాఖలో గత 7-8 ఏళ్లుగా ప్రమోషన్లు లేవని, దీనివల్ల చాలా మంది విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. గిరిజన ఉత్పత్తుల స్టాల్స్ తిలకించి అరకు కాఫీ రుచి చూశారు. గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ వారికి మరిన్ని అవకాశాలు దక్కేలా మార్కెటింగ్ చేయాలంటూ సూచనలు చేశారు చంద్రబాబు. సంచార జాతి అయిన నక్కల్లోళ్లు చేసిన ఉత్పత్తులను పరిశీలించిన ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆ జాతి వారు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి వాళ్లకు ఇల్లు కట్టించేలా ప్రతిపాదనలు పంపాలని చంద్రబాబు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో 2 నెలల కిందట ఏర్పడిన ఉమ్మడి ప్రభుత్వం సరికొత్త విధానానికి తెరలేపింది. రోజుల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంపిన ప్రతిపాదనలపై కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే సానుకూలంగా స్పందించారు. నిన్న బెంగళూరు విధానసౌధ వేదికగా 2 రాష్ట్రాలకు సంబంధించి కేవలం అటవీ శాఖకు మాత్రమే కాకుండా వివిధ అంశాలపై చర్చలు సాగాయి. అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణే కీలకంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లకు అనుబంధంగా వివిధ ప్రాంతాల్లో సరిహద్దులు ఉన్నాయి. చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో ఏనుగుల దాడులు, ఇదే జిల్లాలో విస్తారంగా ఉండే రక్తచందనం అక్రమ రవాణా, పెను సవాలుపై చర్చలు జరగగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ తరపున ప్రతిపాదించిన వివిధ అంశాలకు మంత్రి ఖండ్రే సమ్మతించారు. నెల్లూరులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు ఆసుపత్రికి 6 డయాలసిస్ యూనిట్లు లయన్స్ క్లబ్ ఇవ్వడం ఆనందంగా ఉందని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సత్యకుమార్ తెలిపారు. సిపిఐ నారాయణ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్లో ఏపీకి వచ్చింది అప్పు మాత్రమేనని, ఏపీకి ఏదో ఇచ్చేశామని నిర్మలా సీతారామన్ అందంగా అబద్దాలు చెప్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా తీసుకుని రాకపోతే కూటమి ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడతారని వార్నింగ్ ఇచ్చారు. కొత్త ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లో జగన్ ఢిల్లీలో చేపట్టిన ధర్నా ఒక ఫ్లాప్ షో అని, ఎమ్మెల్యేగా గెలిచిన జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమేనని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం సమీపిస్తున్నందున ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను సోషల్ మీడియా అకౌంట్లకు ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగాను గుర్తుండిపోయే ఈవెంట్ గా మార్చుకుందామని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సూచించారు. నేను నా ప్రొఫైల్ చిత్రాన్ని త్రివర్ణ పతాకంగా మార్చుకున్నాను, మీరు కూడా అలాగే చేయండి అని మోదీ ట్వీట్ చేశారు. తమిళనాడుకు చెందిన హరిణిశ్రీ వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు తన వంతు సహాయంగా వరుసగా 3 గంటల పాటు భరతనాట్యం ప్రదర్శించి వచ్చిన మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చింది. హరిణిశ్రీ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కలుసుకుని వయనాడ్ కొండచర్యలు విరిగిపడి ఇల్లు వాకిలి కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు సహాయంగా 15,000 రూపాయలు విరాళం అందించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం మరో అరుదైన సందర్భానికి వేదిక కానుంది. బాలీవుడ్ చిత్రం లాపతా లేడీస్ ను నేడు సుప్రీంకోర్టులో ప్రదర్శించనున్నారు. సినిమాను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సహా న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర రిజిస్ట్రీ అధికారులు కలిసి వీక్షించనున్నారు. సుప్రీంకోర్టు ఆవిర్భవించి 75 ఏళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ఈ సినిమాను ప్రదర్శించనున్నట్లు ఓ సర్క్యులర్ విడుదల చేశారు. నేడు సుప్రీంకోర్టులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం ఆప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్పై తీర్పు వెలువడింది. సిసోడియాకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను సుప్రీం మంజూరు చేసింది. ఎక్సైజ్ పాలసీ కేసులో 17 నెలల తర్వాత ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. బంగ్లాదేశ్లో ఆందోళన నేపథ్యంలో దేశాన్ని విడిచి హసీనా భారత్లో ఆశ్రయం పొందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బంగ్లాదేశ్లో నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనుస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అమెరికాలో ఉన్న హసీనా కుమారుడు సజీబ్ వాజిద్ జాయ్ మాట్లాడుతూ తన తల్లి ప్రస్తుతం ఇండియాలో ఉన్నదని, ఎన్నికలు నిర్వహించేందుకు ఎప్పుడు కొత్త సర్కారు సిద్ధంగా ఉంటే అప్పుడు ఆమె స్వదేశం వెళుతుందని సజీబ్ చెప్పారు. దక్షిణ అమెరికా దేశం వెనిజులాలో 10 రోజుల పాటు ఎక్స్ సేవలపై నిషేధం విధిస్తున్నట్లుగా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మడురో ప్రకటించారు. ఎన్నికల అనంతరం హింస చెలరేగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియా కారణంగా దేశంలో అశాంతి, అంతర్యుద్ధం చెలరేగుతోందని మడురో ఆరోపించారు. టెలిగ్రామ్కు అనుకూలంగా ఉండే మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ను సైతం వాడొద్దని మడురో తన మద్దతుదారులను కోరినట్లు తెలుస్తోంది. ప్యారిస్ ఒలింపిక్స్ కి భారత్ 117 మంది అథ్లెట్లను పంపగా పాకిస్తాన్ కేవలం 7 మంది అథ్లెట్లను మాత్రమే పంపింది. అయితే భారత్ ఇప్పటి వరకు 2024 ఒలింపిక్స్ లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా గెలవలేదు. కానీ పాక్ మాత్రం జావెలిన్ త్రో ఈవెంట్ లో స్వర్ణ పతకం సాధించి ఇండియాపై పైచేయి సాధించింది. మెన్స్ జావెలిన్ త్రో ఫైనల్స్ లో పాకిస్తాన్ చెందిన అర్షద్ నదీం జావెలిన్ త్రోలో 92.97 మీటర్లతో ఒలింపిక్ రికార్డు నెలకొల్పాడు. దీంతో అతను ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని గెలిచాడు. ఫలితంగా పతకాల పట్టికలో పాక్ భారత్ కంటే ముందుకు వెళ్లింది. 4 కాంస్య పతకాలు, 1 రజతం, మొత్తం 5 పతకాలు గెలిచిన భారత్ 63వ స్థానంలో ఉండగా పాకిస్తాన్ 53వ స్థానానికి చేరుకుంది.
ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి ఎర్రాజీ గురువారం మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రెపిచాజ్ రేసులో 4వ స్థానంతో సరిపెట్టుకుని నిరాశపరిచింది. అంతకుముందు జరిగిన హీట్స్ లో 7వ స్థానంలో నిలిచిన జ్యోతి రెపిచాజ్ లోనూ ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా జ్యోతికి సెమీస్ ఫైనల్ అవకాశాలు గల్లంతయ్యాయి.